అందరికీ నమస్కారం। ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత 2 రోజుల నుంచి మన మైనారిటీ నాయకులు ఎన్ఎండి ఫారూక్ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి టీవీ ముందుగా ఫారూక్ సార్ గురించి ముందుగా మీరు తెలుసుకోండి। ఏ విధమైన నాయకుడు ఆయన చరిత్ర ఏంది। సాక్షి పేపర్ కూడా ఈ కాలం నుంచి వచ్చింది, ముందుగా ఏం లేని పేపర్ అది। ఎందుకంటే 40 సంవత్సరాల చరిత్ర గల ఒక మంచి మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే నంద్యాలలో కేవలం ఫారూక్ సార్ పేరే వినిపిస్తుంది। ప్రజలకు మేము చూడబట్టి 40 సంవత్సరాలైంది। మా తండ్రి గారి ప్రయాణం 75 సంవత్సరాల ప్రయాణం, మా అన్న ప్రయాణం 60 సంవత్సరాల ప్రయాణం। ఇవన్నీ చూసి ఆయన అంత గొప్ప మనిషి లేడు। ఎందుకంటే మీరు గూగుల్లో కొట్టినా కూడా ఒక మంచి నాయకుడు నంద్యాలలో ఒక సెక్యులరిజమైన నాయకుడు ఉన్నాడంటే గూగుల్లో కొట్టినా కూడా ఎన్ఎండి ఫారూక్ గారి పేరు ఉంటుంది। గతంలో ఆయన 3 సార్లు మినిస్టరు, ఏ రోజు కూడా ఒక చిన్న కంప్లైంట్, ఒక మచ్చ కంప్లైంట్ రాజకీయంలో కూడా చిన్న మచ్చ ఒక కంప్లైంట్ లేని వ్యక్తి ఉన్నాడంటే అది కేవలం ఎన్ఎండి ఫారూక్ గారు మాత్రమే। అలాంటి మహనీయుడికి, అలాంటి ఒక మంచి వ్యక్తికి, అలాంటి ఒక మంచి మైనారిటీ నాయకుడికి ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి పేపర్కి తగిన బుద్ధి చెప్తాం। ఎందుకంటే నిజాలు తెలుసుకొని ఏదైనా కానీ పేపరు నిజం ఉంటేనే మీరు ఏదైనా ప్రూఫ్ ఉంటే పెట్టాలా, కానీ చెప్పుడు మాటలు వినుకుంటూ వైఎస్ఆర్సీపీ చెప్పుడు మాటలకు మీరు వాళ్ళ మాటలు విని అసత్య కబ్జా అని పెట్టడము చాలా తప్పు। ఆయన ఒక రికార్డు ఉంది అన్నమాట। నంద్యాలలో నసం ఫ్యామిలీ అంటేనే ఒక ఏమంటారు, ఒక జమీందారు లాంటి ఫ్యామిలీ అన్నమాట। గతంలో మీరు ఎవరికైనా కానీ వైశ్యులు కానీ అడగండి, ఏమన్నా ముస్లిమ్స్కి అడగండి, ఇంకా చాలా మందికి మీరు అడగండి, బల్జా సంఘాలు కానీ అడగండి, ఏ కులాలన్నా అడగండి మీరు। ఈరోజు బైపాస్ రోడ్డు పడిందంటే దానికి స్థలం ఇచ్చిన దాత ఎవరంటే ఎన్ఎండి ఫారూక్ వాళ్ళ వంశీయులు। ఈరోజు పద్మావతి నగర్ ఇన్ని కోట్ల ప్రాపర్టీకి అయింది, ఆ దావా ఇచ్చిందంటే నషమూల ఫ్యామిలీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదనే। ఈరోజు ఖలీల్ సిద్దిక్ స్కూల్కు దాత ఇచ్చిందంటే ఎన్ఎండి ఫారూక్ గారు। ఈరోజు ఈద్గాకు స్థలం ఇచ్చింది ఎవరంటే ఎన్ఎండి ఫారూక్ గారు। మరి అలాంటి మహనీయుడికి పెట్టుకొని మీరు కబ్జా చేసినాడు అని చిల్లర ప్రచారాలు చేయడం మీకు మాత్రం ఈ సాక్షి పేపర్కు మంచిది కాదు। దీని వెనకాల ఎవరైనా కానీ వాళ్ళకి ఇచ్చిపెట్టేది ఉండదు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం। చూసుకోండి, మీరు చరిత్రలో ఎవరైనా కానీ మంచి నాయకుడికి మంచిగా చెప్పాలా, చెడు అనేది చేయకూడదు। సరే మంచి చేయలేకపోయినారు గత నాయకులు, మనకు అవసరం లేదు, కనీసము ఈ మంచి వ్యక్తికి ఇలాంటి అబండాలు చేయడం తగిన బుద్ధి కాదు। వాళ్ళు ఒకప్పుడు నుంచి కూడా నషమూల ఫ్యామిలీ అంటే ఒక గొప్ప మంచి ఫ్యామిలీ, ఆస్తిపరువుల ఆస్తుల్లో కూడా కనీసం మన 200 ఎకరాల పైన ఉంది వాళ్ళకి ఆస్తులు। మనం పుట్టక ముందే వాళ్ళు ఆస్తిపరువులు, కనుక్కోండి మీరు, కాలం విచారణ చేసుకోండి, వాళ్ళకేమవసరం ఉందా కబ్జా చేయడము। మొన్న వచ్చిన నాయకులు కబ్జా చేసిన నాయకులు, వైసీపీ నాయకులు కబ్జా చేశారు। ఈరోజు మీరు చూసుకోండి, ఎక్కడ పోయినా కూడా ఎవరు చేసినారు కబ్జాలంటే గత నాయకులు, గత పోయిన ఎమ్మెల్యే పేరు చెప్తారు, వాళ్ళ నాన్న పేరు చెప్తారు। వాళ్ళు కబ్జాదారులు అంటే ఒకటి పేపర్ అనేది ప్రజలకు మంచిగానే రాయాలి, ఏ పేపర్ అయినా కానీ తప్పుడు ప్రచారం చేస్తే సాక్షి పేపర్కు తగిన బుద్ధి చెప్తాం। ఈరోజు వాళ్ళు మేము కబ్జా చేసే అవసరం లేని మన ఎన్ఎండి ఫిరోజ్ గారు చెప్పడం ఏంది, ఖుద్దూస్ అన్న చెప్పడం అయింది, రియాలిటీగానే కనుక్కోండి మీరు। నంద్యాల మొత్తం జరిగినా కూడా ఏ ఒకరు కూడా చిన్న పొరపాటు లేని మచ్చలేని నాయకుడు ఎవరన్నా అంటే ఫారూక్ సార్ అంటారు। ఈరోజు పార్టీ పిలిపించి ఈ 24లో కూడా పార్టీ పిలిపించి
ఇచ్చిన సీట్ ఎవరికి ఇచ్చారంటే కేవలం ఎన్ఎండి ఫారూక్ గారికే. ఈరోజు ప్రజలు నమ్మే ఈరోజు మంచి ప్రయారిటీ ఇచ్చారు. పార్టీకి మంచి విధేయుడు, పార్టీ మొదటి స్థానంలో మైనార్టీ మినిస్టర్ ఇచ్చిన నాయకుడు, మళ్ళీ అన్ని విధాలుగా సేవ చేసే నాయకుడు ఎన్ఎండి ఫారూక్ గారు. ఇన్ని మీరు చూసుకోండి. పార్టీలో ఎప్పుడు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ పార్టీని వెంట పెట్టుకున్న నాయకుడు ఉన్నాడంటే కేవలం ఎన్ఎండి ఫారూక్ గారు. ఎస్, మహానీయుడు ఆయన. ఎందుకంటే మంచి చేస్తాడు కాబట్టి మంచి జరుగుతాడని మేము కూడా చెప్తున్నాం. ఒక మైనార్టీ నాయకుడు లెక్క. చిల్లర రాజకీయాలు తగవు. చిల్లర రాజకీయాలు ఆయన ఎప్పుడు చేయలేదు. ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు, ఏ ఒక్కరి మీద రౌడీ షీట్ తెరచలేదు. 3 సార్లు మినిస్టర్, 4 సార్లు ఇది 3 సార్లు మినిస్టర్లో కూడా ఆయన చేసిన మైనార్టీ ఆయన చేసిన మినిస్టర్ పవర్స్ ఎన్ని. విద్యాశాఖ మంత్రి చేశాడు, మున్సిపల్ శాఖ మంత్రి చేశాడు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ చేశాడు. మళ్ళీ ఈరోజు సెక్యులరిజం పార్టీ కాబట్టి అంత పెద్ద సాయిబాబా గుడి కట్టించాడు. ఆయన దాత, ఆయన కూడా దాంట్లో భాగస్వామి అయ్యాడు మంచి పేరు కావాలని. గతంలో మేము కర్ఫ్యూ పడినప్పుడు 1992లో కర్ఫ్యూ పడినప్పుడు నంద్యాలలో ఒక్క చిన్న పొరపాటు లేకుండా మత సామరస్యాన్ని కలుపుకోబోతూ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చేయకుండా రోజు కర్ఫ్యూకు కాబట్టిన వ్యక్తి మహానీయుడు అంటే ఎన్ఎండి ఫారూక్. మళ్ళీ అలాంటి మహానుభావుడు పెట్టుకొని కబ్జా చేశారు అని ఆ మున్సిపాలిటీలో ఒక చెత్త నా కొడుకులు ఉన్నారంట. చెత్త నా కొడుకులు, చిల్లర నా కొడుకులు ఆ మున్సిపాలిటీలో. ఆ చిల్లర నా కొడుకులకు ఏం తెలుస్తుందని నా కొడుకులకు వాళ్ళ ఒక పెద్ద విధాన కొడుకులు ఉంటున్నాడు. ఎవడో వాడు ఆస్తి, వాళ్ళ ఆస్తులు కోర్టులో ఉన్నాయంటే వాడు ఏది ఆలోచించకుండా వాడు ఎవరి కాట్ల లంచాలు తీసుకొని వాడు ఏదో పని చేశాడంట. సిగ్గుందేవానికి అసలు చిల్లర నా కొడుకు. వాడు ఒక పెద్ద చిల్లర నా కొడుకు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా పెట్టుకుంటారా మున్సిపాలిటీలో? ముందు వానికి తీసేయాలా, తీసి వానికి ముందు వాని పైన కేసు బుక్ చేయాలా. దీని కారకులు ఎవరైనా వాళ్ళకందరినీ కూడా కేసు బుక్ చేయండి, తీసుకుపోయి వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. మళ్ళీ ఒక గ్రేట్ మనిషి ఆయన ఎన్ఎండి ఫారూక్ గారు. అంత పెద్ద మొన్న రీసెంట్ 2024లో అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యా. మళ్ళీ వాళ్ళ షెడ్యూల్ ఎప్పుడో పోవాలా. చిన్న దెబ్బతో దేవుడు ఆయన కాపాడాడు. మళ్ళీ ఎంత పెద్ద యాక్సిడెంట్ అది. మళ్ళీ ఎవరికి కూడా హానికరం చేయని వ్యక్తి ఉన్నా అంటే అది కేవలం ఎన్ఎండి ఫారూక్ గారే. మరి అలాంటి మహానాయుడికి పట్టుకొని మీరు కబ్జా చేశాడు అని పేపర్లో చూపించుకుంటూ కబ్జాదారుడు అలాంటి మాటలు అసలు ఇంకోసారి రాకూడదు. ఇది మీరు వార్నింగ్ అనుకుంటారో ఏమన్నా మేము భయపడిస్తున్నామని వద్దు, గుర్తుపెట్టుకోండి. మాకు మా నాయకుడి మీద చిన్న మచ్చ కూడా లేదు. మీరు ఈయన మచ్చగానే తగిలిస్తే దానికి తగిన మూల్యం మీరు అందరూ అనిపిస్తారు. సాక్షి టీవీ వాళ్ళు కబడదా అని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజలు కూడా గమనించాలా ఏ విధంగా ఉంది పరిపాలన. గత కాలంలో 5 సంవత్సరాలు ఎంత చెడుగా అనుభవించినాం మేము. గత జగన్ పాలనలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కావాలని మేము అంతా ఆశించాము 2019 కసిగా పనిచేశారు మీరందరూ కూడా, ప్రజలంతా. మళ్ళీ ప్రజలు గమనించాలా మంచి మహనీయుడు, మంచి వ్యక్తి పొద్దునే పలకరిస్తాడు అనేది. అలాంటి మంచి వ్యక్తికి పెట్టుకొని ప్రజలు మీరు ఆలోచించాలా. ప్రజలందరూ కబ్జా చేసినాడు, కబ్జా చేశాడు. ఎందుకు చేస్తాడా? 1000 ఎకరాల దానకరుడు ఆయన. మళ్ళీ జమీందారు, బ్రిటిష్ కాలం నుంచే జమీందారు ఆయన. మొన్న వచ్చి చిల్లర పంచాయతీలు మీరు మొన్న గత ఎమ్మెల్యేలంతా మీరు కబ్జా చేశారు. ఎన్ని కబ్జా చేశారు, ఎన్ని కేసులు పెట్టారు మీరు కబ్జాదారులు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న లీడర్లంతా కబ్జాదారులే. ఈరోజు చూడబండి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఎంత నీట్గా ఉందో. ఎవరు వ్యాపారాలు చేసుకుంటారు. ఎంత మార్కెట్కి ఈరోజు చూడబండి ప్రజలు ఎంత హర్షిస్తున్నారు, ఎంత నీట్గా ఉంది మార్కెట్ అనేది. అలాంటి వ్యక్తి, అలాంటి రూలింగ్ చేసే మహనీయుడు. మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మైనార్టీ మనోభావాలు దెబ్బతినే మాకు బాధలేస్తుంది. మా నాయకుడు మీద ఇట్లా మచ్చ ఇస్తారు అనేది. చెత్త పేపర్ అది. సాక్షి పేపరే చెత్త పేపరు. ఒక్కరు కూడా ప్రజలారా అలాంటి పేపర్కు తీసుకోకండి. చిల్లర పేపర్ ఏదైనా ఉంటుంది సాక్షి పేపరే. నిజాలు రాయరాయా. మళ్ళీ ఏదంటే ప్రూఫ్ పెట్టారు. మళ్ళీ అంత మంచి నేతకు మీరు మచ్చలు చేయడం చూస్తారా?
మీరు కాదు, మీకు ఇంకో జన్మ ఉన్నా కూడా ఆయన మీద మచ్చ వేయలేరు. ఇది తెలుసుకోండి. ఎస్, ఒక మచ్చ లేకుండా ఈరోజు 74 సంవత్సరాలే నాకు. ఈరోజు కూడా ఏమి ఒక మినిస్టర్ లెక్క ఆయన ఒక సేవకుడు లెక్క చేస్తున్నాడు. ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్న సింగిల్ బండి మీద తిరుగుతాడు. మళ్ళీ ఇలా చూస్తున్న ప్రోటోకాల్ కింద ఒక మినిస్టర్ వస్తున్నాడంటే 6 బళ్ళు ఉంటాయి పైన. మళ్ళీ ఏ పోతున్నా వద్దు అన్నాడు, నాకు వద్దు, మేము సేవకులము, మాకు ఇవన్నీ పొందాలొద్దు. సింగిల్ బండి మీద తిరుగుతాడు, చిన్న గన్మెన్ పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతాడు ఆయన. అలాంటి మంచి వ్యక్తి పెట్టుకొని మీరు ఖబర్దార్, కబ్జాదారుడు అంటే. ఇలాంటి లుచ్చా పనులు మానుకోవాలా. అతని మీద ఇంకోసారి ఇదగిన రిపోర్ట్ అయితే ఏమి గుడ్డలు ఊడదీసి ఏమి తన్నుకుంటూ పోయే రోజులు వస్తాయి. ఎవరైనా కానీ ఖబర్దార్ అని హెచ్చరిస్తూ, మాకు ప్రజలు కూడా తెలియాలని మేము ఈ ప్రెస్ మీట్స్ పెట్టడం జరిగింది. మైనార్టీల వాళ్ళంతా కూడా ఏమి అలాంటి మహానాయకుడికి ఏమి వెంటనే సాక్షి పేపర్ క్షమాపణ చెప్పాలి. లేకపోతే దీనిపైన పెద్ద చర్య తీసుకుంటాం, దీనిపైన పోరాడతాం. ఫారూక్ సార్తో మాట్లాడి దీనిపైన ధర్నా కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం.